జనహిత టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈరోజు మన హైందవ ధార్మిక జీవనంలో అతి ప్రధానంగా భావించబడే 108 సంఖ్య ప్రాధాన్యతను, పవిత్రతను గురించి తెలుసుకుందాం. మీరు కాస్త జాగ్రత్తగా కదలకుండా వింటారని, చూస్తారని ఆశిస్తున్నాం. అసలు 108 ప్రాధాన్యత గురించి ఇంత అంత అని చెప్పనక్కర్లేదు. మన ధార్మిక జీవనంలో నిర్వాణ స్థాయి నుంచి నిర్యాణ స్థాయి వరకు, నిర్వాణం అంటే ఒక మనిషి దేహం నుంచి ఆత్మ విడిపోవడాన్ని నిర్యాణ స్థాయి అంటారు. నిర్వాణ స్థాయి అంటే దేహం నుంచి విడివడిన ఆత్మ 108 సోపానాలను దాటి మోక్షాన్ని సాధించడం, అంటే పరమాత్మ సన్నిధిని చేరటమే నిర్వాణ స్థాయి. అది 108 యొక్క ప్రాధాన్యత. అంతేనా? మరి ఇంకా చాలా ఉందండోయ్ 108 యొక్క ప్రాధాన్యత. మనం రోజు జపమాల తిప్పుతూ ఉంటారు చాలామంది. 108 సార్లు చేస్తుంటారు, స్మరిస్తూ ఉంటారు, జపిస్తూ ఉంటారు. మరి ఆ 108 సార్లు ఎందుకు జపించాలి? ఆ 108 యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంతో తెలుసా? సూర్యుని వ్యాసంలో 108 రెట్ల దూరం. అట్లాగే భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంతో తెలుసా? చంద్రుని వ్యాసానికి 108 రెట్ల దూరం. భూమి వ్యాసం, సూర్యుని వ్యాసం, వీటిని చూసినట్లయితే భూమి వ్యాసానికి సూర్యుని వ్యాసం 108 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 108 యొక్క ప్రాధాన్యతను మనం ఇక్కడ చర్చిస్తున్నాం. అట్లాగే మనకు రాసులు ఉంటాయి. మేషరాశి, వృషభం, ఇట్లా అనేక 12 రాసులు ఉంటాయి. ఆ 12 రాసులు ఏదో ఒక గ్రహానికి అనుసంధానమై ఒక చంద్రుడు ఆ గ్రహంలో, ఆ రాసుల్లో స్పర్శించబడి ఉంటాడు. అంటే ఈ 12 రాసులు 9 గ్రహాలు. అంటే ఎంత? 12 × 9 108. అలాగే మనం నక్షత్రాల సముదాయాలన్నింటినీ కలిపి వాటి గుణగణాలని బట్టి, స్వరూప స్వభావాల్ని బట్టి ఏం చేశారు? 27 నక్షత్రాల సముదాయంగా ఏర్పాటు చేశారు. అశ్విని, భరణి, కృత్తిక, ఇలా 27 నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రం 4 పాదాలతో కూడుకొని ఉంటుంది. ఆ ప్రతి నక్షత్రంలో, ఆ 4 పాదాల్లో జన్మించిన ప్రతి మనిషి ఈ ప్రపంచంలో ఏదో నక్షత్రంలో, ఏదో ఒక పాదంలో జన్మిస్తాడు. అంటే 27 నక్షత్రాలు × 4 పాదాలు, మొత్తం ఎంత అయింది? 108 అయ్యింది. అంటే ప్రతి మనిషి ఏదో ఒక నక్షత్రంలో, ఏదో ఒక పాదంలో ఉంటాడు. కాబట్టి మన హైందవ ధార్మిక జీవనంలో మనం భగవంతుని వేడుకుంటున్నామంటే సర్వే జనా సుఖినో భవంతు అని. అంటే ఎక్కడ, ఏ ప్రాంతంలో ఎవరు జన్మించినా కూడా అందరూ సుఖంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. అది 108 యొక్క ప్రాధాన్యత. అట్లాగే మనిషికి మర్మస్థానాలు 108 ఉంటాయి. ఇది యుద్ధ కళ తెలిసిన వాళ్ళకి, యుద్ధ రీతులు తెలిసిన వాళ్ళకి ఆ 108 యొక్క మర్మస్థానాలు గురించి బాగా తెలుసు. ఆ 108 మర్మస్థానాలు చాలా సూక్ష్మమైనవి, చాలా ఏంటంటే చాలా సున్నితమైనవి కూడాను. కాబట్టి వాటిని మర్మస్థానాలు అన్నారు. మర్మస్థానాలను గుర్తించగలిగినప్పుడే మనిషి మార్మిక స్థానాన్ని గుర్తించగలుగుతాడు. యుద్ధ క్రీడలో వీటి యొక్క ప్రాధాన్యత చెప్పగలుగుతాడు. అట్లాగే మనకి భరతుడు ఉన్నాడు. భరతుడు నాట్యశాస్త్రాన్ని ప్రబోధించాడు. భరతుని యొక్క నాట్యశాస్త్రంలో అతను ఏర్పరిచినటువంటి ఆంగికాలు కానీ, అభినయాలు కానీ 108 రకాలుగా ఉంటాయి. అదేవిధంగా సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. 54 అక్షరాలకు ప్రతి అక్షరం
శివతత్వాన్ని, శక్తితత్వాన్ని కలిగి ఉంటాయి. అంటే ఒక్కొక్క అక్షరం 2 తత్వాలను కలిగి ఉంటాయి. అంటే 54 ఇంటూ 2 ఎంత అవుతుంది? 54, 54 108 అవుతుంది. అట్లాగే మనకి ఇంకా అనేక విధాలైనటువంటి శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రం అంటే మనం ఇండ్లల్లో శాంతి కోసం హోమాలు చేసిన తర్వాత శ్రీచక్ర ప్రతిష్టాపన చేస్తుంటారు. దాంట్లో కూడా 54 అంతర్భాగాలు, 54 బహిర్భాగాలు అంటారు. అంటే పురుష భాగాలు, స్త్రీ భాగాలు అంటారు. ఆ రకంగా 54 ప్లస్ 54 108 అక్కడ ఉంటాయి. అట్లా ఈ 108 యొక్క ప్రాధాన్యతను మనం గుర్తించగలిగినప్పుడు మనం హైందవ ధార్మిక జీవనాన్ని మనం సూక్ష్మంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు సంఖ్యాపరంగా చూస్తే 108 1 ప్లస్ 0 ప్లస్ 8 ఆ 108 ఎంత అవుతుంది? 18 అవుతుంది. అందుకే ఆ 18ని మళ్ళీ కలిపితే ఎంత అవుతుంది? 9 అవుతుంది. 9ని మించిన అంకె ఇక లేదు. 9 తర్వాత అత్యున్నతమైన సంఖ్య లేదు. 10 అంటే ఏంటి? 1 0. 11 అంటే 1 1. అవి 1 నుంచి 9లో ఉన్నవే. కాబట్టి 9 అత్యున్నతమైన సంఖ్య. కాబట్టి ఆ 9ని తోకూడుతున్నది. 9ని ఏ రకంగా గుణించినా, ఏ రకంగా భావించినా 9 వస్తుంది. అందుకే మనకు మహాభారతంలో 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అంటే 1 8 9. భగవద్గీతలో 18, మహాభారతంలో 18 పర్వాలుంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. అవి కూడా 1 ప్లస్ 8 9. అంతెందుకు మనం ప్రతిరోజు ఈరోజు మనం అనేక మంది అయ్యప్ప స్వామి దర్శనానికి ఇరుముడిని కట్టుకొని దర్శనానికి వెళుతూ ఉంటారు శబరిమలైకి. ఆ ఇరుముడిని ఏదైతే ధరించి అయ్యప్ప దర్శనం చేసుకోవాలంటే 18 మెట్లు ఎక్కాల్సిందే. అంటే 10 నెట్టంబాడి అంటారు. 10 నెట్టంబాడి అంటే 1 ప్లస్ 8 18. మళ్ళీ ఏమవుతుంది? 1 ప్లస్ 8 9 అవుతుంది. కాబట్టి ఈ రకంగా 108 యొక్క పవిత్రమైన ప్రాధాన్యపూర్వకమైన అర్థాన్ని, ఆ సంఖ్య యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని ఆ రకంగా అందుకే మన పూర్వీకులు, మన ఋషులు ఏం చేశారు? వాళ్ళ యొక్క పేరు పక్కన 108 శ్రీ 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 108 అని చెప్పేసి వాళ్ళ పేరును ఉచ్చరించేవాళ్ళు. కొంతమంది అయితే శ్రీ 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 1008 అంటూ ఆ యొక్క ఋషి పుంగవుని పేరును ప్రస్తావన చేసేవాళ్ళు. ఈ రకంగా మనకు 108 యొక్క ప్రాధాన్యతను తెలుసుకుంటారని, తదనుగుణంగా మీరు ప్రవర్తించి దాన్ని గొప్పతనాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాద నమస్సులు.